అందరికీ నమస్కారం అండి. భాస్కర ప్రకృతి వ్యవసాయ క్షేత్రం, భాస్కర ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా మేము ప్రతి సంవత్సరం కూడా కొన్ని వీడియోలు చేస్తున్నాం. అందులో ముఖ్యంగా దుంపజాతికి చెందినటువంటి మొక్కలు ఎలా నాటుకోవాలి, వాటిని విత్తనాలుగా ఎలా తయారు చేసుకోవాలి. ఇది మామిడి అల్లం, ఇది పసుపు, వీటిలోనే తల్లిదుంపలు. తల్లిదుంపలకు కూడా చిన్న చిన్న రైజోమ్స్ వస్తాయి. వాటిని మనం మొక్కల కింద కూడా వాడుకోవచ్చు. వీటికి అనుసంధానంగా కొన్ని పిలకలా వచ్చినవి మనం వాడుకోవచ్చు. ముదిరిపోయినటువంటి పసుపు కానీ, అల్లం కానీ, మామిడల్లం కానీ ఈ దుంపజాతికి చెందినవి ఆరబెట్టి ఒక గన్ని బ్యాగులో కానీ కట్టి ఒక 3 వారాల నుంచి 4 వారాలు కానీ మనం ఏప్రిల్ నెలలో కానీ మే నెలలో కానీ పక్కన పెడితే వీటికి ఈ విధమైన మొలకలు వస్తాయి. ఈ మొలకలు వచ్చిన వాటిని రైజోమ్స్ అంటారు. ఇవే విత్తనం కింద మనం కన్సిడర్ చేయాలి. వీటినే మనం విత్తనం కింద భావించాలి. ఎందుకంటే ముఖ్యంగా మే, జూన్, జూలై ఈ 3 నెలల్లోనే ఈ దుంపజాతికి చెందినటువంటి మొక్కల్ని మనము పొలాల్లో వేసుకోవడం వల్ల వాతావరణంలో ఉన్న వేడిని ఉపయోగించుకొని ఆ మొక్కలు అనేవి తొందరగా జర్మినేషన్ వచ్చి అవి మొలక శాతాన్ని 100% తీసుకొని తొందరగా వర్షాలు పడినప్పటికీ వాతావరణంలో సెట్ అవుతాయి. ఆ విధంగా మనం చేసినటువంటి రైజోమ్స్ని పాతిగా వచ్చిన నల్ల పసుపు, వీటిని మనం మే నెలలో పాతాం. ఇప్పుడు జూలైలో ఈ విధంగా వచ్చాయి. వీటిని మొక్కల కింద వాడుకోవచ్చు. అదేవిధంగా ఇది పసుపు. ఈ పసుపును కూడా మనం కస్తూరి పసుపును కూడా ఈ విధంగా తయారు చేసుకున్నాం. అలాగే అల్లంలో ఇది అటవీ జాతికి చెందిన అల్లం. ఈ అల్లాన్ని కూడా ఎంతో చక్కగా మనం తయారు చేసుకున్నాం. అలాగే ఇది మామూలు పసుపు, కస్తూరి పసుపు, మామూలు పసుపు, బ్లాక్ పసుపు, అల్లము, మామిడి అల్లము. ఈ విధమైనటువంటి ఈ రైజోమ్స్ వచ్చిన వాటిని మాత్రమే మనం విత్తనం కింద వాడుకోవాలి. ఈ విధంగా